కొన్ని కొన్ని అత్యుత్సాహం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ జోక్యం వల్ల కాళేశ్వరం ఏమైంది? అదైతే కట్టారు. ఆ నీళ్ళు ఎక్కడికి కాలువల ద్వారా పంపించాలో తెలీదు. ఆ సంక్షోభం అట్లాగే ఉండిపోయింది కదా! రాజకీయ నిర్ణయాలు అంటే ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలి, ఎట్టా కట్టాలి ఇదంతా అధికార యంత్రాంగాన్ని మానిటర్ చేసి చేయాలి గానీ, అధికారుల బదులు స్వయంగా కేసీఆరే తీసుకోవడం వల్ల వచ్చినటువంటి తలనొప్పి. చివరికి లీకులు, గోల, గందరగోళం నడుస్తుంది. కాళేశ్వరమా, కూలేశ్వరమా అన్నట్టు. అలాగే స్పెయిన్‌లో రాజకీయ ఆలోచనలు చేసేసారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు. 2021, 22 మధ్యన వరదలు రావటం, వరదలొచ్చినప్పుడు ఊళ్ళల్లోకి నీళ్లు చేరుకోవడం, మనకిక్కడ చూస్తుంటాం కదా! పట్టణాల్లో గూడా, నగరాల్లోకి గూడా ఇళ్లలోకి నీళ్లొచ్చేస్తున్నాయి కదా! అదేమిటంటే కుండపోత వర్షాలు అకస్మాత్తుగా వస్తూ ఉండటం వల్ల జరుగుతున్నటువంటి ఓ రకంగా పర్యావరణపరమైనటువంటి సమస్య ప్రపంచవ్యాప్తంగా. కానీ వాళ్ళేమనుకున్నారు, సహజ సిద్ధంగా ప్రవహించే నదీ ప్రవాహాలకి వంతెనలు అడ్డుకట్టడం వల్ల ఈ పరిస్థితి వస్తుందంటూ 256 వంతెనలు కూల్చేశారు 2021, 22 మధ్యలో స్పెయిన్‌లో. అంతా చేస్తే ఆ తర్వాత ఇప్పుడేమైనా వరదలు ఆగుతున్నాయి అంటే నిరంతరం వరదలు వస్తూనే ఉన్నాయి. వాస్తవంగా యూరోపియన్ యూనియన్ ఎజెండా 2030 ప్రకారం మేము నిర్ణయాలు తీసుకున్నాం. కానీ క్లైమేట్ చేంజ్ అన్నటువంటి ఇంపాక్ట్ వలన ఈ వరదలు కంటిన్యూ అవుతున్నాయి అంటే ఇప్పుడు స్పెయిన్ దాన్ని సరిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. రాజకీయ నిర్ణయాల కారణంగా తీసుకున్నటువంటి దెబ్బని సరిచేసే ప్రయత్నం.